ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరొకసారి మనం అందరము ఈ విధంగా కలుసుకుంటానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు దేవునికి ఆహ్, ముఖ్యంగా వందనాలు. మీకందరూ ప్రార్థన చేసిన విధంగా మరి మేము క్షేమంగా ఇండియా నుంచి తిరిగి రావటానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఏమైందంటే యాక్చువల్‌గా మేము కువైట్‌లో ల్యాండ్ అయిన తర్వాత 1 అవర్‌కి కువైట్ ఎయిర్‌పోర్ట్ మీద మరి డ్రోన్ రావటం వేశారు. అయితే ఆ టైంలో మేము ఇంటికి వచ్చేసాం. మరి అది దేవుడు మమ్మల్ని ఆశ్చర్యరీతిగా కాపాడి తప్పించినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈ దినము మనము త్రిత్వ పండుగను ఆచరించుకుని మొదటి ఆదివారము లోనికి వచ్చి ఉన్నాము. ఈ దిన మన ధ్యానాంశము ధనాపేక్ష. ధనాపేక్ష అనేది ఇది మరి చాలా కామన్, అందరికీ తెలిసిందే. అయితే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దయచేసి మీ అందరి మైక్స్ మ్యూట్‌లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేయట్లేదు. సో, మీరెవరు దయచేసి ఆహ్, మాట్లాడుకోకుండా ఉండాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఈ దినానికి 3 వాక్య భాగాలున్నాయి. ఇర్మియా గ్రంథం నుంచి ఉంది. మరి అదేవిధంగా లూకా సువార్త నుంచి ఉంది. మొదటి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నుంచి. ఈ 3 మరి భక్తులు చక్కగా వేదాంత పండితులు పాత నిబంధన పాఠము, పత్రిక వాక్య భాగము, సువార్త వాక్య భాగము. ఈ మూడిటిని చక్కగా మరి అనుసంధానించి వారు మనకి ఈ వాక్యాన్ని అందిస్తున్నారు. ఈ దినము ఇది ధనానికి సంబంధించిన వాక్య భాగము. ఎక్కడ చూసినా సరే మరి మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఈ ధనమును గురించి ఈ దినము బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనము గమనించాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేనానందించుచు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వెరీ వెరీ క్లియర్ మెసేజ్ ఇక్కడ మనకి. ఏంటంటే మరి మనము దేని విషయమై అతిశయించాలో ఇక్కడ బైబిల్ గ్రంథం నుంచి మనకి చాలా క్లియర్‌గా చెప్పబడింది. ఏ విధంగానంటే చాలామంది వారికున్న తలాంతులను బట్టి, వారికున్న బాడీ లేదా వారికున్న బలాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి లేదా మనకున్న జ్ఞానాన్ని బట్టి చాలా కొంచెం యారగెంట్‌గా ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంటాము. అయితే ఇక్కడ మరి క్లియర్‌గా మనకి ఎందు నిమిత్తమై మనము గర్వపడాలి అనేది ఇక్కడ క్లియర్‌గా ప్రభువు మనకి సెలవిచ్చుచున్నారు. దేనిని బట్టి మనము అతిశయించవలెను అనేసి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద మనకి కృప చూపిస్తున్నారు. నిత్యము మనకి ఆయన దేవుని కృప వలన మనం క్షేమంగా ఉన్నాము. నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలననేసి ఇక్కడ మనకి ఇర్మియా గ్రంథం నుంచి సెలవియ్యబడింది. మరొకటి ఈ ధనము గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ పాట ఒకటి మనం ఒకసారి మనం గమనించవలను. పులిపాక జగన్నాథం గారు వ్రాసిన ఈ యొక్క పాట ఇంకా మరలా ముందుకు కూడా మనము చూడవచ్చు. శాశ్వత ధనం.
ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. ఇక్కడే అయిపోతాయి. గరిమ తోడి నీవు గైకొను నిరతముండెడి ధనమును. యేసు నందు నిత్య జీవము ఇప్పుడు దేవుడిచ్చును. తీసుకొనుము దానిని వేగము దివ్య వరముగా నమ్మినన్. యేసు ప్రభునందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినని యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనంలో ఉంది మనకి. కాబట్టి టేక్ దట్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం అనే వరాన్ని నీవు నమ్మి తొందరగా అంగీకరించు. విడువు నీ పాదములను తడవ చేయబోకుమి, విడువకున్న నీకు కలుగు వేదన అధికంబు అని చెప్పుచు, పరుల మాటలను బట్టి నీవు మోసపడవద్దు. నరుల కొరకు జీవమిచ్చిన పరంధాముని నమ్ము. మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు యందు విశ్వాసముంచుము, నమ్ముము అనేసి తలంచుకొనుమి ధరణిలోన నిలుచు కాలమంతటా విలువలేని యేసు ప్రేమ విధము చక్కగా నెరుగుచు. యేసుని ప్రేమ ఈ ధరణిలో తలచుకో. నిలుచు కాలం అంతటా ఈ భూమి మీద మనం జీవించుతున్నంత కాలము యేసుని యొక్క విలువ లేని ప్రేమ, వి కెనాట్ స్కేల్. ఆయన యొక్క ప్రేమను మనం కొలవలేము. ఎంతగా ప్రేమించాడంటే దేవుని ప్రేమ మనము ఎఫెసీ పత్రికలో అనుకుంటా ఇది వివరించబడింది. పౌలు గారు జైల్లో ఉండి కూడా అందరి కొరకు తాను స్థాపించిన సంఘములన్నిటి కొరకు కన్నీటితో ప్రార్థన చేయొచ్చు, కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయొచ్చు. ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు దయచేసి ఈ విధంగా చేయుడి అనేసి ఎంతో భారం కలిగి ఆయన దేవుని యొక్క ప్రేమ గురించి చెప్పి, మీరు ప్రార్థన ఈ విధంగా చేయండి. ప్రార్థన చేసిన తర్వాత మీరు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించున్నట్లు దేవునికి ఆ విషయము తెలియజేయండి. అప్పుడు దేవుని యొద్ద నుండి మీరు మరి ఆ దీవెనలు పొందుకొనుటకు లేదా మీరు చేసిన ప్రార్థన వినుటకు దేవునిని మీరు ఆ విన్నపమును దేవునికి తెలియచేసి అప్పుడు ఆశీర్వాదము తీసుకొనవలను అని చెప్పేసి ఆయన రాసి ఉన్నాడు. నేను ఈ యొక్క రిఫరెన్స్ చెప్పలేకపోతున్నాను. అయితే పౌలు గారు ఏం చెప్పారంటే, ప్రతి ప్రార్థన చివర ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి పొందుకుంటానికి యాజకులు లేదా ఎవరైనా సరే దేవునిని అడగాలి. అందుకనే గాడ్ బ్లెస్ యూ అని డైరెక్ట్గా చెప్పకూడదు ఎవరు. మే గాడ్ బ్లెస్ యూ, ఇన్షాల్లా అంటారు, ఇఫ్ గాడ్ పర్మిట్స్ అని. అలాగా మనము మరి దేవుని చిత్తమైతే లేదా దేవుని కృప నీ మీద ఉండునుగా అని చెప్తాం. కానీ దేవుడు నీకేదో వరం ఇచ్చేసినట్టు గాడ్ బ్లెస్ యూ అని మనం చెప్పకూడదు. వీఆర్ రిక్వెస్టింగ్, మనము దేవునిని దీవించమని మనందరినీ అడుగుచున్నాము. మనము చేసిన ప్రార్థన అంతటిని అంగీకరించి మన మనవుల్ని మన విన్నపాలన్నిటినీ ఆలకించి వాటికి జవాబు దయచేసి మనల్ని ఆశీర్వదించమని దేవునికి మనము రిక్వెస్ట్ పెడతామే ఆ ప్రార్థన చివరి ఇచ్చే ఆశీర్వాదం అది. ఇట్ ఈస్ కాల్డ్ డాక్సాలజీ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి మనము ఈ ధరణిలోను అనగా భూమి మీద ఉన్న ధనము భూమి మీదే పోతుంది. గరిమి తోడి నీవు గైకొను నిరతముండెడి ధనమును. మనము జూలై 1కి అప్రోచ్ అవుతున్నాము. జూలై 3వ తేదీ అనగా తోమ భారతదేశానికి వచ్చి సుమారుగా 20 సంవత్సరములు
సువార్త సేవలను అందించి 72వ సంవత్సరం క్రీస్తు శకం జూలై 3వ తేదీన మరి హతమార్చబడ్డాడు హతసాక్షిగా. అయితే 42వ సంవత్సరంలో అతను ఆఫ్ఘనిస్తాన్ దేశానికి వెళ్ళి అక్కడ గుండోఫరస్ అనే రాజుకు ఒక ఇల్లు పెద్ద ప్యాలెస్ కడతానని డబ్బులు తీసుకుని అతడు మరి పేదలకు ఆ డబ్బులన్నీ ఇచ్చేసి సువార్త ప్రకటించాడు. సువార్త ఊరికినే ప్రకటిస్తే ఎవరు వినరు. వాడి కడుపులో ఉన్న ఆకలిని తీరుస్తూ సువార్త ప్రకటించాలి. అందుకనే మిషనరీస్ ఫస్ట్‌లో ఇండియాకు వచ్చినప్పుడు వారు మరి ఆకలితో ఉన్న వారికి సూప్ ఇచ్చారు. తర్వాత శుభ్రంగా అవ్వటానికి సబ్బు ఇచ్చారు. అప్పుడు రక్షణ సువార్తను ప్రకటించారు. అందుకనే సూప్, సోప్, సాల్వేషన్ అని త్రిబుల్ అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా వారు చేశారు. ఇక్కడ మరి తోమ ఆది సంఘంలో 52వ సంవత్సరం 42వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్‌కి వచ్చినప్పుడు ఆ రాజు ఇచ్చిన డబ్బులన్నీ పేదలకు పంచిపెట్టేసాడు. అప్పుడు ఆ రాజు అడిగాడు. తర్వాత పిలిచి, "ఏమయ్యా నువ్వు ఎక్కడ కట్టావు? నాకు ప్యాలెస్ కట్టానన్నావు కదా! ఎక్కడ కట్టావు?" అన్నాడు. "ఏందంటే అది కట్టే వరకు నేను పిలవను. చూడకూడదు మీరు" అన్నాడు. అంటే అప్పుడు తోమ "పైన కట్టానండి" అన్నాడు. పైన కట్టాననేటడికి రాజుకి చాలా కోపమొచ్చేసింది. నాతోటి జోకులేస్తున్నావా అని. అయితే తోమ భూమి మీద కాదు, ఆ ధనమంతా పేదలకు ఇవ్వటం వల్ల పరలోక రాజ్యంలో ధనము సమకూర్చుకున్నాను. నీకు ధనం అక్కడ కట్టాను అని చెప్పాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు మరణించినప్పుడు తోమ ప్రార్థన చేసినప్పుడు తమ్ముడు మరణం పడక నుంచి లేచి తన అన్నతో, "అన్నా నువ్వు ఎంత చక్కటి ప్యాలెస్ కట్టావన్నా నేను ప్రతి రూము చూసొచ్చానను." "నీకెలా తెలుసురా ఇదేంటి?" అంటే, "నేను పైకి వెళ్ళి ప్రతి రూము చూసి వచ్చాను. ఎంత చక్కటి ప్యాలెస్ కట్టావు" అన్నాడు. నేనెందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మరి ధనాన్ని ప్రేమించే వారు ఎక్కువైపోయారు. క్రైస్తవుల్లో కూడా ధనాపేక్ష ఎక్కువైపోయింది. కొంతమంది వడ్డీలకి తిప్పుతున్నారు ధనాన్ని. కొంతమంది మరి దైవజనులు ఈ ధనానికి బానిసలైపోతున్నారు. దైవజనుల మీదకి ఇన్‌కమ్ టాక్స్ రైడ్స్ జరుగుతున్నాయి. మరి దైవజనులకి స్విస్ బ్యాంక్‌లో అకౌంట్స్ ఉంటున్నాయి. ఇవన్నీ ఎందుకుంటున్నాయో మరి మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పాట యొక్క అర్థము ధరణిలోని ధనములెల్లా ధరణి పాలై పోవును అనేసి ఇక్కడ మరి చెప్పబడింది. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలై పోవును గరిమతోడ నీవు గరిమతోడ నీవు గైకొను నిరతముండెడి ధనమును ధరణిలోని ధనములెల్ల ధరణి పాలైపోవును అని ఇక్కడ ఈ చక్కటి కీర్తనను పులిపాక జగన్నాథం గారు వ్రాశారు. పోతే మనం ఈ దినము మెయిన్ టాపిక్ మనకి ఈ ధనాపేక్ష గురించి తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం నుంచి 6వ వచనం నుంచి మరి సుమారుగా 19 వచనాల వరకు అనేక విషయాలు ఇక్కడ పొందుపరచబడినవి. మొట్టమొదటిగా ఇది మనం చూస్తే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 7, 8 వచనాలు కలిసి ఏం చెప్తున్నాయంటే, మనం ఈ లోకములోనికి ఏమియో తేలేదు. దీనిలో నుండి ఏమియో తీసుకొన పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. హిందీలో ఒక చిన్న కొటేషన్ చెప్తూ ఉంటారు ఎప్పుడు. ఈ భూమి మీద మనకేం కావాలంటే రోటీ, కపడా ఔర్ మకాన్ అని చెప్తున్నారు. అంటే అన్న, వస్త్రములు. దాంతో పాటు నివాసయోగ్యంగా ఏదన్నా. సో, రోటీ, కపడా ఔర్ మకాన్ అని చెప్తున్నారు. మరి మనము ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేము. అయితే ఎందుకింత ధన ఆర్జన కొరకు ఎందుకింత క్రేజీగా
ఉంటున్నారు అని ఒకసారి మనము ఈ దినం గమనించవలసిన విషయమై ఉన్నది. అందుచేత మనము మరణించినప్పుడు మనలను సమాధి పెట్టెలో మోసుకొని వెళ్తున్నప్పుడు ఆ జీవిత యాత్రకు సంబంధించి ఒక పాట పాడతారు. ఏ పాట అంటే అది నేను ఇక్కడ పెట్టలేదు. పరదేశులమో ప్రియులారా పురమిది కాదిప్పుడు నిజముగా మన పురము పరలోక రాజ్యము అక్కడిది మన పురం ఇది కాదు అని పాడుచు మరి ఎన్నో చరణాల తర్వాత గొల్లపల్లి నతానియేల్ గారు అంటే రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర ఉన్న బ్యారేజ్లో పనిచేస్తూ సరార్దర్ కాటన్ గారి భార్య వలన రక్షణలోనికి వచ్చిన గొల్లపల్లి వీరయ్య అనే ఆయన తర్వాత బాప్తిస్మం పొందిన తర్వాత నతానియేలుగా మారి ఆ తూర్పుగోదావరి జిల్లాలో మరి అనేక ప్రాంతాల్లో ఆ, ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన వ్రాసిన పాట గొల్లపల్లి నతానియేల్ గారు వ్రాసిన పాట ఇది. పరదేశులము ప్రియులారా విధి పురమిది కాదిప్పుడు అని చెప్తూ అందులో 8వ వచనం ఏం చెప్తున్నాడంటే ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు అట్లు వెళ్ళవలయున్ మింటికి. ఈ లోకంలోనికి ఏ విధంగా వచ్చామో అదే విధంగా మరలా ఈ మట్టిలోనికి వెళ్ళవలేను. ఏమీ చేత్తోటి ఏం పట్టుకెళ్ళలేము. ఎందుకు మరి ఇంత తపన? వృద్ధులకు కూడా ధనం అంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా చూడండి. ఎవరైనా వృద్ధులకి ధనం ఇస్తే వద్దని ఎప్పుడు చెప్పరు. ఈ విషయం గమనించుకోండి మీరు. కాబట్టి ధనవంతులొకటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు వాటిని ఆశించి విశ్వాసము నుండి తొలగి పోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? యేసు ప్రభుని నేను అప్పగిస్తే నాకేంటి అని 30 వెండి నాణ్యాలకి డీల్ ఫైనలైజ్ చేసుకుని మరి ఆ వెండి నాణ్యాలు తీసుకుని యేసు ప్రభుకి ముద్దిచ్చి అప్పగించాడు. ఆ నాణ్యాలతోటి తాను చేసిన తప్పుని గురించి గిల్టీగా ఫీల్ అయ్యి అతనే సూసైడ్ చేసుకున్నాడు. ఉరి వేసుకుని చనిపోయాడు. తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. యు షుడ్ ట్రై ఫర్ దీస్ థింగ్స్. ఏంటి? నీతిని భక్తిని, అంతేగాని ధనాన్ని కాదు అని పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి దైవజనుడా నీవైతే వాటిని విసర్జించి ఈ విధంగా వీటి కొరకు ప్రయాసపడము. అంతేగాని కానుకల కోసం లేకపోతే గిఫ్ట్స్ కోసం డోంట్ బీ క్రేజీ. వాటి కొరకు టెంప్ట్ అవ్వద్దు అని చెప్పుచు విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవము చేపట్టుము అని పౌలు గారు తిమోతికి మరి హెచ్చరించుచున్నాడు. అటువంటి దానిని పొందటానికి నీవు పిలువబడి ఇట్స్ ఎ గాడ్స్ కాల్. చాలామంది ఈ రోజుల్లో పిలుపు లేకుండా పరిచర్యలోకి వచ్చేస్తున్నారు. అంటే దేవుడు మమ్మల్ని పిలిచాడు అంటారు. అది మనకి ఎంతవరకు నిజమో తెలీదు. నిజముగా దేవుడు పిలిచినప్పుడు పరిశుద్ధాత్మ నీ సువార్త ప్రయాణమంతటిలో నీకు తోడుగా ఉంటుంది. పౌలు గారికి ఏ విధమైన సపోర్ట్ లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ డైలీ బ్రెడ్ అలాగా ఏ రోజుకి ఆ రోజు ఆయన గుడారాలు కుట్టుకుంటూ సెల్ఫ్ సపోర్టింగ్ చేసుకుంటూ అనేక సంఘాలు స్థాపించాడు. కాబట్టి నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. చాలామంది యాజకులుగా కాపర్లుగా పిలువబడినప్పుడు ఆ పిలుపు సరి అయినదా కాదా అని వారు చెక్ చేసుకుని ప్రార్థన చేసుకుని దానిని అంగీకరించి వారు మరి ముందుకు వచ్చినప్పుడు అనేక సాక్షులు ఎదుట అనగా సంఘం ఎదుట
వారు ఒక ఒప్పుకోలు ఒప్పుకుంటున్నారు. కాబట్టి నీవు మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. ఇక్కడ చూసారా, పొంతి పిలాతు పర్సనల్‌గా యేసు ప్రభుతోటి ఐ హావ్ ఎవ్రీ పవర్. నీవు ఈ విధంగా చెప్తే నేను నిన్ను తప్పించడానికి ట్రై చేస్తాను. అలా ఎన్ని సార్లు చెప్పినా మరి యేసు ప్రభు పిలాతు దగ్గర ధైర్యంగా ఏం చెప్పారో ఆ డైలాగ్స్ అన్నీ మనకి తెలుసు. సిలువ వేయబడ్డారు. ఆ విధంగా పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మరి అటువంటి జీవమునకు ఆధారుడైన దేవుని ఎదుటను నీవు మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు టిల్ హిస్ సెకండ్ కమింగ్ నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను అని చెప్తున్నాడు పౌలు గారు. డూ లైక్ దిస్. ఎలా అంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఎప్పుడు వరకు అంటే ఈ పోరాటం నీది యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అంటే మచ్చ లేకుండా ఎవరి వలన నింద పడకోకుండా ఈ ఆజ్ఞను పాటించవలనని నీకు నేను ఆజ్ఞాపించుచున్నాను. చెప్పుచున్నాను కాదు, ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్ యూ. ఇట్స్ మై కమాండ్. డూ లైక్ దిస్ అని చెప్తున్నారు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో మనం పాట పాడుతూ ఉంటాం కదా, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే అని ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడనో చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమెన్ అని ఇహమందు అంటే ఈ లోకములో ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. నువ్వు ఆజ్ఞాపించాలి. ఎలా అంటే ఈ సుఖాలను కాదు, మరి దేవుని యందు నమ్మిక ఉంచుమని ఆజ్ఞాపించుమని చెప్చు వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము. ఇందాక చెప్పాను కదా, ధరణిలోని ధనములెల్లా ధరణి పాలై పోను. కాబట్టి ద రియల్ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము కలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని. ఎందుకంటే మనం అనుకుంటాం మీరు రిటైర్ అయిపోతున్నారు, ఏమన్నా సంపాదించుకున్నారా తర్వాత రిటైర్మెంట్ ఏజ్లో, కోవిడ్లో ఇంతకాలం పనిచేసావు, ఇల్లు కట్టుకున్నావా, ఇవన్నీ సెటిల్మెంట్స్ మనం మాట్లాడుతున్నాం. ఒక క్రైస్తవుడిగా నీవు ఏ పునాది వేసుకున్నావు? పరలోకంలో నీకేమైనా ధనము సంపాదించుకున్నావా? ఇహలోకంలో ఉన్న ఈ ధనం అంతా చిమ్మెట్లు మరి ఇవన్నీ కొట్టేస్తాయి. అయితే నీవు మరి పరలోక రాజ్యంలో ఏమైనా ధనం సంపాదించుకున్నావా? తోమా చూసారా ఎంత చక్కగా చెప్పాడు, నేను పైన కట్టాను నీకు అని. ఆ విధంగా నాకు పరలోక రాజ్యంలో ధనం ఉందని ఈ రోజుల్లో మనము ఈ దినము ఎవరైనా చెప్పగలమా? మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఎప్పుడు చెప్పగలమంటేది క్రైస్తవులకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వబడినవి. ఏంటంటే ఆహార వస్త్రముల వంటి
తగినంత భౌతిక ఆశీర్వాదములతో కూడిన దైవభక్తి ఒకరిని జీవితంతో తృప్తిపరచవలెను. అంటే మనకు మనం మెయిన్ లైన్ చర్చెస్‌లో ముఖ్య ప్రార్థన చేసినప్పుడు యుక్త కాలమందు ఆవశ్యకమైన భూఫలములన్నిటినీ మాకు అనుసరించుచు మాకు ఆహార వస్త్రములను ఇవన్నిటిని అనుగ్రహించి భౌతిక ఆశీర్వాదములు ఇచ్చుచున్నందుకు మమ్మల్ని సంతృప్తిపరచుచున్నందుకు మీకు వందనములు అని దయగల ప్రభువ మా ప్రార్థన ఆలకించుము అని అక్కడ ప్రార్థన ఎక్కువగా చెప్తారు. ముఖ్య ప్రార్థన లెంగ్దీ ప్రేయర్ అది. సో మనకి ఆహారము వస్త్రము ఇక్కడ తిమోతి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో ఏముంది చూడండి. మనం ఈ లోకం కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. మనకి జీవరాశులను ఇచ్చాడు, సీ సీ ఫుడ్ ఇచ్చారు కావాల్సినంత, భూమి మీద అన్నీ ఇచ్చాడు, అన్న వస్త్రములు ఇచ్చాడు, కావలసిన ఫుడ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రిసోర్సెస్ అన్నీ దేవుడిచ్చాడు. అవి కాకుండా వృక్షాలు ఫలాలు యుక్త కాలమందు సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఇచ్చాడు. మామిడికాయలు వస్తాయి, మరి వింటర్‌లో యాపిల్స్ వస్తాయి. ఇవన్నీ దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. అంటే మనం మార్కెట్‌లోకెళ్ళి కొనుక్కుంటున్నామేమో గానీ, అవన్నీ ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన మరి భౌతిక ఆశీర్వాదములు. అవన్నీ మనము ఎంజాయ్ చేసుకుంటూ మరి ధనమును ఆశించుట వలన కలిగే 10 ప్రమాదాల్లో ఇక్కడ మొదటి తిమోతి పత్రిక నుంచి మనం చూడనయున్నాము. ఏంటంటే ధనవంతులొగటకు అపేక్షించువారు పప్పులో కాలేస్తారు, శోధనలో పడతారు. ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. మీకు తెలుసో లేదో చాలాసార్లు మీకు రాంగ్ కాల్స్ వస్తుంటాయి. నీది ఓరిడో నంబరు, నీ నంబర్‌కి లాటరీ తగిలింది. నువ్వు ఇంత మనీ పంపిస్తే నీకు మరి 1,000,000 50,000 నీకు వస్తాయి. అకౌంట్ ఓపెన్ చేసి ఇంత పంపించు అని కొంతమంది ఫోన్ చేస్తాయి. ఇది ఏంటి దురాశ అంటే. ఆహా! నాకొచ్చేస్తుంది ఏదో లాటరీ తగిలిందంట అని. ఎంత చక్కగా నమ్మేస్తారో చెప్పలేను. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నమ్మారు. ఒకసారి నేను ఎక్స్‌చేంజ్ దగ్గరికి వెళ్తే ఒక ఖద్దమ్మ 500 దీనార్లు పాకిస్తాన్‌కి పంపించింది. ఆ సీక్రెట్ నంబర్ చెప్పేసిన తర్వాత అప్పుడు బ్యాంకోళ్ళకి చెప్పింది. ఈ లోపల వాడు విత్‌డ్రా చేసేసాడు. నీకు లాటరీ వచ్చింది 500 ఈ అకౌంట్‌కి పంపిస్తే నీకు డిపాజిట్ అయిపోతాయని చెప్పారు. చూడండి ఎంత దురాశ దుఃఖమునకు చేటని లేదా దురాశ వల్ల ఏమవుతుందంటే మరి ప్రాణాలనే కోల్పోతారు ఒక్కోసారి. ఈ కొంతమంది మరి ఎయిర్‌పోర్ట్ నుంచి తేకూడని వస్తువులు తెచ్చి దురాశతోటి వారేమవుతున్నారు? జైలు పాలవుతున్నారు. లేదా ఉరి తీయబడుతున్నారు. నాశనములో ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము పరిపక్వమైనప్పుడు అది మరి ఏం చేస్తది? డెలివరీ చేస్తదో మనకి తెలుసు. చాలామంది ఈ విధంగా ధనాన్ని ఆశించి మర్డర్ చేయబడ్డారు. ఎక్కువైపోతే ఏమవుతది? అది పాపము పరిపక్వమైనప్పుడు ఏమవుతది? ఆ విధంగా మరి కొంతమంది ఈ ధనము వలన చంపబడ్డారు. మన దగ్గర ధనం ఉన్నప్పుడు ఒక్కోసారి ఎక్కువగా మనకి సేఫ్టీ ఉండదు, నిద్ర పట్టదు. నీ ధనం ఎక్కడుండునో నీ మనస్సు అక్కడ ఉండును. ఒక్కొక్కసారి మరి చర్చ్‌కి వెళ్ళేటప్పుడు చాలా క్విక్‌గా స్త్రీలు తయారయ్యి తొందరగా వెళ్ళిపోతూ నగలు పెట్టుకొని బీరువా తాళము సగం నగలు అందులో పెట్టి బీరువా తాళం వేయకుండా వెళ్ళిపోతారు. అక్కడ ప్రసంగం జరుగుతుంటే నీ మనసంతా ఎక్కడుంటదంటే, అయ్యో! సగం నగలు బీరువాలో పెట్టి తాళం వేయలేదే. నీ మనసు ఎక్కడుండునో, నీ ధనం ఎక్కడుండునో, నీ మనసు అక్కడ ఉండును. సో, యూ కెనాట్ కాన్సంట్రేట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద చర్చ్.
కాబట్టి ధనాన్ని అంతగా మనం అపేక్షిస్తున్నాం, అంతగా ప్రేమిస్తున్నాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని గ్రహించి మనము ఈ ధనం వల్ల వచ్చే ప్రమాదాలు కొన్ని చూద్దాం. అపవాది పెట్టు అనేక శోధనలు. ఇది తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అందుకని ఇక్కడ నేను పెట్టాను. హానికరములనైన అనేక దురాశలలో పడుదురు. ఏ విధంగా అంటే అపవాది పెట్టు అనేక శోధనలు, అపవాది పెట్టు అనేక ఉరులు. ఉరులు అంటే లేయర్స్. ఉరులు అంటే లేయర్. అది ఎట్లా పెడతదంటే అసలా ముడులు. ఇదివరకు పందిరి వేసినప్పుడు ఏనుగు ముడి అంటారు. మామూలు ముడి అయితే ఇప్పేయొచ్చు. ఏనుగు ముడి అంటే అది అస్సల జారదు, ఇప్పలేరు. ఆ విధంగా సైతాన్ ఏం చేస్తదంటే ఊరులతో నిన్ను కట్టి పడేస్తది. అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఊబిలో నుంచి రాలేవు. లేయర్ బై లేయర్ నిన్ను కట్టి పడేస్తది. శోధన లేయర్‌తో కట్టి పడేసినప్పుడు మీరు మనల్ని ఎవ్వరూ రక్షించలేని పరిస్థితికెళ్ళిపోతాం. అనేక బుద్ధిహీనమైన దురాశలు. పొ చాలా ఈజీగా మనము ఆ శోధనలోకి పడిపోతాం. అనేక హానికరమైన దురాశలు. ఒకటేంటంటే తెలివి తక్కువగా బుద్ధిహీనమైన దురాశలు. చాలామంది మరి కువైటీలకి అకామా కోసం డబ్బులిచ్చి, ఏజెంట్‌లకి డబ్బులిచ్చి మోసపోతూ ఉంటారు. ఇది బుద్ధిహీనమైన దురాశ. హానికరమైన దురాశలు. ఎక్కువ డబ్బులొస్తాయి, ఈ డబ్బులు పంపిస్తే ఎక్కువ డబ్బులొస్తాయని చెప్పినప్పుడు అదొక హానికరమైన దురాశ. నాశనము మరియు వినాశనం. ధనము. లంచాలు తీసుకున్నప్పుడు ఏమవుతున్నారు? వాళ్ళు నాశనం అయిపోతున్నారు. కీడు వేరు మొలుచుట. ఎప్పుడైతే ఈ ధనాన్ని అపేక్షిస్తారో అక్కడి నుంచి కీడనే వేరు మొలుస్తుంది. విశ్వాసము నుంచి మనము వైదొలిగిపోతాం. ధనాపేక్ష ఉన్నప్పుడు మరి దానికి మనం లోబడి విశ్వాసం నుంచి వైదొలిగిపోతాము. అనేక దుఃఖాలు మనకి సంభవిస్తాయి. గర్వం ఎక్కువైపోతుంది మనకి. అబద్ధ నమ్మకం, ఫాల్స్ ఫెయిత్. ఏంటంటే ఈజీగా కొన్ని కొన్ని మనం బుట్టలో పడి నమ్మి మోసపోతుంటాం. ఈ విధంగా మరి ఈ ధనమును ఆశించడం వల్ల కలిగే 10 రకాలైన ఆహ్, ప్రమాదాలు ఉన్నాయి. ఈ మనం చూస్తే లేఖనముల్లో ధనము అనేక పాపములకు, ధనము అనేక పాపములకు మరియు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేయుటకు కారణమని పరిగణించబడింది. ఆహ్, యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతోటి 3.5 సంవత్సరాలు ఉన్నాడు. తిరిగి జన్మించాడు. సువార్త పరిచర్యలో ఉన్నాడు. ఒక శిష్యుడు, అపోస్తలుడు. అయితే ఏం చేశాడు? తిరుగుబాటు చేయుటకు మరి ధనాన్ని ఆశించి అదొక కారణమైంది. పరిగణించబడింది. కాబట్టి ఈ కారణంగా పురుషులకు ప్రత్యేకంగా మార్పు చెందిన పురుషులకు ఇక్కడ యూదా ఇస్కరియోతే దీనికి ఎగ్జాంపుల్. లేదా ప్రఖ్యాతిగాంచిన దైవజనులు అటువంటి వారి దురాశను విడిచిపెట్టమని అనేక హెచ్చరికలు ఉన్నవి. నిజంగా ధనము అనే దురాశ లేకపోతే దైవజనులు ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఎందుకు వారి మీదకి వస్తాయి చెప్పండి? వెరీ సింపుల్ క్వశ్చన్. మనకి తెలిసి ఈ రోజుల్లో కొంతమంది దైవజనుల ఇండ్ల మీదకి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయినాయి. కొంతమంది దైవజనులకి స్విస్ బ్యాంక్‌లో అకౌంట్స్ ఉన్నాయి. ఈ ధనమంతా ఎక్కడిది? దురాశ. నీవు ఈ పని చేస్తే నీవు మరి క్రైస్తవ ప్రాపర్టీలు ఇది నువ్వు అమ్మితే నీకింత అమౌంట్ అనే దురాశ పెడుతుంది సైతాను. దేవునికి చెందిన స్థలాల్ని, దేవునికి చెందిన స్కూల్స్‌ని అమ్మటానికి దురాశ.
ఈ విధంగా ఎన్నో జరుగుతున్నాయి. ఈ సమయంలో మనం అన్నీ నేను బైబిల్ నుంచి మరి చేయటానికి నాకు ఆహ్, ఈ దినం కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్ ఉండి అవన్నీ నేను కాపీ చేయలేకపోయాను. అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇంతవరకు మనం 4-19 వచనాలు ధ్యానం చేశాము. అయితే యాకోబు రాసిన పత్రికలో మరి మొదటి అధ్యాయము 9, 11 వచనాల్లో ఒకసారి చూద్దాము. దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును అని ఇక్కడ మనకి చెప్పబడింది యాకోబు పత్రికలో. అదే యాకోబు పత్రికలో 5వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఏమని చెప్పబడుతుందంటే, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినములందు ధనము కూర్చుకొంటిమి. అంత్యదినములందు ధనము కూర్చుకొంటిరి అనేసి మరి ఈ ధనం గురించి యాకోబు పత్రికలో ఈ విధంగా తెలియజేయబడింది. అంతేకాకుండా పత్రిక వాక్యమే కాకుండా సువార్త వాక్య భాగంలో కూడా ఈ దినము పాత నిబంధన వాక్యంలో మరి చెప్పబడింది ఇర్మియా గ్రంథంలో నుంచి. ఇక్కడ తిమోతి పత్రిక నుంచి మనకి ధనం గురించి చెప్పబడింది. అదేవిధంగా సువార్త వాక్య భాగం గురిలో కూడా 12వ అధ్యాయం లూకా సువార్త 15వ వచనం నుంచి మరి 20 వచనాలు ధనము గురించే చెప్పబడింది. ఏమంటే 13వ వచనం నుంచి చదువుకుందాము. ఆ జనసమూహములలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పమని ఆయన నడుగగా, ఆయన ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. లోభత్వం లోభత్వం అంటే ఏమీ ఖర్చు పెట్టుకోకుండా పిసినారితనంగా ఉండటం అనేదే లోభ లోభత్వం. కంజ్యూస్ అంటారు కదా, అది. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. కలిమి కలిమి లేములు అని చెప్తుంటారు. కలిమి లేములు కావడి కుండలని మనకి తెలుగులో చెప్తుంటారు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ఉపమానం చెప్పారు ఈ దినం పారబుల్. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందని అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగే ఉండునని చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక ధరణిలోని ధనములెల్ల ధరణి పాలైపోవును. ఇక్కడ ఈ
ఈ వ్యక్తి కొట్లు ఇంకా ఎక్స్పాండ్ చేసి కావలసినంత ధాన్యాన్ని సమకూర్చి, ఓ నా ప్రాణమా, లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్, నీకు కావలసినంత ధనాన్ని సంపాదించాను, తినుము త్రాగుము సుఖించుము అని చెప్పుకుంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవేం చేస్తావు? నువ్వు సిద్ధపరిచినవన్నీ ఏమవుతాయి? మనకందరికీ తెలుసు 2021లో కరోనా వచ్చినప్పుడు కాకినాడలో ఒక వ్యక్తి 50 కోట్ల ఆస్తి ఉంది, ఎంత కావాలంటే అంత ఇస్తాను, నా ప్రాణాన్ని కాపాడు అంటే ఎక్కడ? కరోనా వాళ్ళని ఇట్టే పట్టుకెళ్ళిపోయింది. కాబట్టి మనము పరలోక రాజ్యంలో ధనము సంపాదించుకుంటానికి మనము పాటుపడాలి. ఎందుకంటే మనకి సెక్యూరిటీ డిపాజిట్, అది సెక్యూర్డ్ డిపాజిట్. అనగా మనము వారం వెంబడి వారం ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనచ్చు, పరలోకము నుండి స్ట్రైట్గా ఈ లోకమునకు వచ్చిన ఆ జీవాహారాన్ని మనం భుజిస్తున్నాం. మీ పితరులు మన్నా తిని కూడా మరణించారు, కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు మరణించినను నాలో జీవించును. కాబట్టి మనం ఆ జీవాహారం తిని, ఈ లోకంలో మనము శారీరక ఆహారం తింటున్నాము, అన్న వస్త్రాదులని. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం జీవించటానికి మన బాడీ మెయింటెనెన్స్ కావాల్సినది అది. అయితే మన ఆత్మ పరలోక రాజ్యము చేరు నిమిత్తము మనకు కావలసిన జీవాహారాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకని ఏం చెప్తున్నారు? ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే గాని వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని. కాబట్టి మనము అక్కడికి చేరటానికి, నిత్యజీవం పొందటానికి పరలోక రాజ్యంలో మనము కొంత ధనము సమకూర్చుకోవాలి. ఏ విధంగా అంటే చూడండి, మనం ఏ విధంగా చేసుకోవాలంటే, తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచనాల్లో చెప్పబడిన ఈ కీడులన్నిటికీ మూలము డబ్బే కాదు కానీ డబ్బు మీద ఉన్న ప్రేమ. ఇప్పటి వరకు జరిగిన కీడులన్నిటికీ దాని మీద ప్రేమ కూడా మూలము కాదు. చూడండి, ధనము ఇస్తే ఒక మనిషిని లేపేయమంటే లేపేస్తారు. జరిగేది అదే కదా. ఇక్కడ మనం చూస్తే లూసిఫర్ కానీ, సైతాన్ కానీ, ఆదాము కానీ డబ్బే ప్రేమ వలన పతనం అవ్వలేదు. అయితే దురాశ వలన, ఈ ఈ పండు తింటే మీరు సూపర్గా ఇదైపోతారని ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పేటప్పటికి టెంప్టేషన్స్, ఆశ, దురాశ. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12, 14. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి అని, నేను ఆకాశముకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనస్సులో అనుకొంటివి కదా. ఈ లూసిఫర్ మరి దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని సింహాసాన్నే ఆశించింది. చూడండి ఒక్కొక్కసారి. అందుకని మరి ఫాలెన్ ఏంజల్స్ అనగా ఆ పరలోకము నుంచి క్రిందికి త్రోయబడింది. అయితే దేవుడు దేవునికి తెగిపోయిన, ఈ లూసిఫర్ వలన తెగిపోయిన సంబంధాన్ని, అనగా ఆదాముని డబ్బు ప్రేమ వలన కాకుండా వేరే విధమైన
మరి దాని వలన పతనం చేసింది. అందుకని మరి ఆ ఆ పాపం వల్ల వచ్చిన ఆ యొక్క గ్యాప్‌ని, అనగా తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించటానికి, తిరిగి నెలకొల్పటానికి అంబాసిడర్‌గా, ఒక విమోచకుడుగా, రక్షకుడుగా తన కుమారుడిని మన కొరకు ఈ లోకంలోనికి పంపించినప్పుడు, ఆయన 40 దినాలు పరిచర్యకు ముందు ఉపవాసం ఉండి వస్తుంటే, సైతాను అక్కడికి వెళ్ళి ఆయననే శోధించింది. ఈ లోకమంతా నీకిచ్చేస్తాను. నాకొక్కసారి నమస్కారం చెయి. మనకు ఒక్కొక్కసారి కొన్ని అంటే నేను ఊరినే జోక్‌గా చెప్తున్నాను. చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు. మన 'చార్మినార్‌ని' ఒక సినిమా వ్యక్తి ఈ 'చార్మినార్ కావాలా నీకు? నేను 10,000 ఇస్తే ఇచ్చేస్తాననేసి ఇచ్చాడు. ఆశ. అంటే వాడికుండే ఆశను బట్టి ఇతను మరి ఆ విధంగా చెప్తూ ఉంటారు. మనం ఆశకు లోబడ్డామా పతనమైపోతాం. అదే విధంగా మరి యెహెజ్కేలు గ్రంథంలోను, తిమోతికి వ్రాసిన పత్రికలోను, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో కూడా మరి కొన్ని విషయాలున్నాయి. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అపవాదికే శిక్ష పైనుంచి కింద త్రోయబడింది. కాబట్టి మనం చూస్తే ఇంకా అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యెహెజ్కేలు 28వ అధ్యాయము 11వ వచనము చూస్తే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్చు ప్రవచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లని గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. ఇక్కడ మనకి ఎంత క్లియర్‌గా ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నారో చూడండి. ఇంకా మనం చూస్తే ఆదికాండంలో మరి కయ్యను, హేబెల్ మధ్య జరిగిన వివాదం. ఆశ. దేవుడు మరి హేబెలు బలిని అంగీకరించాడు. నా బలిని అంగీకరించలేదు. నా అర్పణని అంగీకరించలేదు అని ఒక ఆశ. అదేమైంది? దురాశ. ఎవరో మరి మైక్స్ కంట్రోల్ చేసుకోండి. మీ మైక్స్ మ్యూట్లో పెట్టుకోండి. ఆ ఆశ మరి తమ్ముడిని చంపేసేటట్టుగా తయారు చేసింది. సొదొమ గొమొర్రాలో కూడా ఆశ. అక్కడ లోతు బయటకు వచ్చి, నా ఇంటికి ఇక్కడ గెస్ట్లు వచ్చారు, వారిని ఏమి చేయొద్దు, వారు నా ఇంటికి వచ్చిన గెస్ట్లు, మీకు కావలిస్తే పురుషునిని ఎరుగనటువంటి నా 2 కుమార్తెలను ఇస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే, నో, మాకు నీ ఇంటికి వచ్చిన గెస్ట్లే కావాలి, వారితో మేము శయనించాలి అని చెప్పి వారు ఎదురు తిరిగినప్పుడు మరి అక్కడ ఆ ఏరియా అంతా దేవుడు నాశనం చేశాడు. ఈ దినమునకు వరకు కూడా అగ్ని గంధకాలతో నాశనం చేయబడిన ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం చూస్తే ప్రపంచంలో అత్యధిక శాతము సల్ఫర్ అక్కడ ఆ భూమి మీదే ఉంది. నేను కూడా చూచాను. ఆ ఏరియాకి వెళ్తే అంత యెల్లో కలర్‌గా ఉంటది సాయిల్.
పెద్దాపురం ఇటు సైడ్ అయితే ఎర్రటి మట్టి, ఎర్రటి కొండలు ఉంటాయి. ఇక్కడ సుధమ గొమర్ర ఏరియా పసుపు రంగు మట్టి. ఎక్కడ చూసినా సల్ఫర్ పైనే దొరుకుతుంది. అది అత్యధిక శాతము, ప్రపంచంలోనే అత్యధిక శాతం సల్ఫర్ ఇక్కడే ఉందని ఇప్పటికీ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది దేవుని యొక్క ఉగ్రత. అందుచేత నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సాత్వికము అనే వీటిని క్రైస్తవులంగా మనము ఆచరించవలను. ఈ 6 విషయాల్ని మనము ఆచరించవలను. నీతి కలిగి ఉండవలను. ఎటువంటి నీతిని కలిగి ఉండాలంటే రోమపత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో ఏమని తెలియజేయబడుతుందంటే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చుటకై ఉండుటకు, తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగు చేసెను. విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. తిమోతి పత్రికలో మరి 1వ అధ్యాయం 3వ వచనంలో 16వ వచనం కూడా ఏమనుందంటే, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అతడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడిని జనములలో ప్రకటింపబడెను. లోకమునందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇది ప్రభువుని గూర్చిన ఇటువంటి భక్తిని మనము కలిగి ఉండాలి. అదేవిధంగా విశ్వాసం, అన్నీ నేను చెప్పట్లేదు, మీకు రిఫరెన్స్ రాశాను. ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనది. క్రైస్తత్వానికి ఫుల్ బేస్ ఏంటంటే ప్రేమ. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనకి 1వ వచనం నుంచి ప్రేమే గురించి చెప్పబడింది. ప్రేమే జగతికి మూలం, ప్రేమే నిత్యము అనేసి ఒక పాట ఉంది. అంతేకాకుండా ఇక్కడ 13వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని తన దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. జస్ట్ మినిట్. ఇది మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీ పత్రిక, క్షమించండి, 2వ కొరింథీ అని అక్కడ వ్రాయబడింది. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించి మనకి రాయబడి ఉన్నది. ఆ 4వ వచనం ఏంటంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఈ రోజులో చూస్తే సంఘాల్లో విపరీతమైన మీడియా, మరి మీడియాతోటి ఉప్పొంగిపోతున్నారు. ఎంత పబ్లిసిటీ ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎంత ఎక్స్పోజింగ్ ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ప్రేమ అటువంటిది కోరుకోదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఈ రోజులు ఎక్కువ డంబంగా ప్రవర్తిస్తున్నారు. అంటే షో ఆఫ్ ఎక్కువైపోయింది. ఆ విధంగా కాకుండా అది ఉప్పొంగదు, మత్సరపడదు, దయ చూపించును. 5వది సహనం కలిగి ఉండాలి మనము. సాత్వికము. గలతీ పత్రికలో మరి 5వ అధ్యాయం 23వ వచనంలో ఉంది సాత్వికము. 5వ అధ్యాయం 23వ వచనంలో ఈ దీర్ఘశాంతం ఎన్ని చెప్పి ఇట్టి వాటికి విరోధమైనదేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును గాని దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము క్రైస్తవులంగా ఉన్నప్పుడు
ఇటువంటి లోక సంబంధమైన ఇచ్చలను, దురాశలను మనము సిలువ వేయవలెను. ఆ విధంగా మనం జీవించాలి. ఈ 6 విషయాలు మనకి క్రైస్తవులుగా నీతిని, భక్తియు, విశ్వాసము, ప్రేమ, సహనం అంటే పేషెన్స్. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనంలో ఉంది సహనం గురించి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గము వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకుము. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కోసం కనిపెట్టుకో. సహనం కలిగి ఉండాలి. అది పొందుకునే వరకు. ఈ విధంగా మనకి ఈ వచనాలన్నీ తెలియజేస్తున్నాయి. మరి క్రైస్తవులంగా మనము ఇటువంటి మరి లక్షణాలు కలిగి ఉండాలనేసి ఆ, మనకి ఈ దినము తిమోతి పత్రిక ద్వారా పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరి ధనవంతులకు 9 రకాలైన ఆజ్ఞల్ని మనం ఈ వాక్య భాగంలో నుంచి గమనించవచ్చు. ఏంటంటే 9 రకాలైన ఇన్స్ట్రక్షన్స్, కమాండ్స్ ఏంటంటే గర్వపడవద్దు. ఈ రోజుల్లో కొంచెం డబ్బులుంటే చాలు. ఇంక అసలు ఆళ్ళని మనం పట్టుకోలేము. రూ. 100 ఉంటే రూ. 10 ఉంటే రూ. 100 యాక్షన్ చేస్తారు. ఆ విధంగా మన క్రైస్తవుల యొక్క బిహేవియర్ ఉంది ఈ రోజుల్లో. అందరూ చూడాలి. సంఘంలో కానుక ఏమన్నా కొంచెం ఇస్తే ఆ సెక్రటరీ గాని ఫలానా ఆవిడ ఇంత కానుక ఇచ్చిందని అనౌన్స్ చేయకపోతే అప్పుడే చెప్తది, బయటికి రారా నీ సంగతి చూస్తానని వేలుతోటి ఎలా చూపిస్తా ఉంటది. నువ్వు ఎంత కానుక ఇస్తున్నావో ఎవరికీ తెలియనక్కర్లేదు. ఆ తెలవటమే అది నీ యొక్క ఆశ, ఒక రకమైన దుర్గుణం. గర్వపడవద్దు. ధనము మీద నమ్మకము ఉంచవద్దు. ఇది ఈ దినం మనకి మరి తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రికలో మనకి చెప్పబడినవి. ధనము మీద నమ్మకం ఉంచవద్దు. ఎందుకంటే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక. అస్థిరం. ధనం ఎప్పుడు స్టాండర్డ్గా ఉండదు. ఈ దినం మన దగ్గర ఉంటుంది, అది రేపు ఏమవుతుందో తెలీదు. సడన్గా మనం ఏమైనా సిక్ అయితే మన దగ్గర ఉన్న ధనం అంతా ఒక్కసారి మొత్తం అంతా డ్రైన్ అవుట్ అయిపోతుంది. డాక్టర్స్ చక్కగా సిరంజి పెట్టి లాగినట్టు లాగేస్తారు మొత్తం ధనాన్ని. ఎన్ఆర్ఐ అంటే ఇంకా వాళ్ళు విరుచుకు పడతారు. ఫుల్ ఎక్సర్సైజ్. కాబట్టి ధనము మీద నమ్మకం ఉంచవద్దు. జీవము గల దేవుని యందు నమ్మకముంచుము. ఎందుకంటే ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపింపుము. నీవు నీ యొక్క సమస్తమైన ఇబ్బందులను దేవునికి అప్పగించు. దేవుని యందు నమ్మకముంచు. దేవుడే నీ మార్గమును సరళం చేస్తాడు. మేలు చేయుము. 18వ వచనం. దేవుని యందే నమ్మిక ఉంచుము. వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును. చేతనైతే నీకు తోచినంత మేలు చేయగాని అపకారం మాత్రము చేయవద్దు. సత్క్రియలలో ధనవంతులుగా యు షుడ్ బి రిచ్ ఇన్ గుడ్ థింగ్స్. నేను చాలా మందితోటి చాలా ధైర్యంగా ఛాలెంజ్ చేసి చెప్తాను. ఏంటంటే నీవు ఫిజికల్ రిచ్ ఏమో, అంటే నీ దగ్గర క్యాష్ ఉందని రిచ్ పోతున్నావేమో, ఐఎమ్ మెంటల్లీ రిచ్ అని చెప్తా ఉంటాను. దేవుడు నన్ను అత్యధిక ధనవంతుడిగా ఆశీర్వదించాడు. మెంటల్లీ ఐఎమ్ వెరీ రిచ్ అని నేను చాలా మందితోటి పబ్లిక్గా ఛాలెంజ్ చేసి చెప్పాను. నీ దగ్గర అంత ధనం ఉందేమో, అదంతా ధనమును, ఇహలోక సంబంధమైన ధనమును నమ్ముకుంటే నీ నీవు నీ గతి అదో గతి.
అని సత్క్రియలు చేయటంలో మనము ధనవంతులుగా ఉండాలి. మనం సత్క్రియలు చేస్తే, మంచి కార్యాలు చేస్తే వి ఆర్ రిచ్ మెంటల్లీ. అంతేగాని నాకెంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని రెచ్చిపోక్కర్లేదు. యూ ఆర్ ఆఫ్టర్ ఆల్ బిఫోర్ మీ. ఐ డోంట్ కేర్ అని నేను చెప్పగలను. నీ బ్యాంక్ బ్యాలెన్స్‌ని బట్టి నీకు గౌరవం ఇచ్చేది కాదు. నీ హృదయంలో ఉన్న, ఆంతర్యంలో ఉన్న ఆ యొక్క గుణాన్ని బట్టి, మంచి కార్యాలను బట్టి, సత్క్రియలను బట్టి నిన్ను గౌరవించవలసొస్తది. మేలు చేయుటకు వెనకాడవద్దు. ఎవరైనా నిన్ను మేలు చేయమని అడిగితే, మేలు చేయటానికి నీవు వెనకాడవద్దు. నిన్ను ఎవరైనా 1 మైలు దూరం రమ్మని అడిగితే, వారితో కూడా నువ్వు 2 మైళ్ళు దూరం వెళ్ళు. అంతేగాని మరి మేలు చేయకోకుండా కీడు మాత్రము చేయవద్దు. ఇతరులకు సహాయము చేయుటకు, వస్తువులను పంచిపెట్టుటకు సిద్ధముగా ఉండుము. డూ సమ్ గుడ్ థింగ్. ఇతరులకు సహాయం చేయుటకు, వస్తువులు ఏమైనా పంచిపెట్టడానికి. కరోనా టైంలో చాలామందికి ఆహారం లేనప్పుడు అనేక సంఘాలు వారికి కావాల్సిన మినిమమ్ థింగ్స్, రైసు, దాల్, ఆయిల్ ఇవి వారికి పంచిపెట్టారు. అలాంటి సహాయం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు. అంతేగాని వేరే వేరే పనులు చేయటానికి కాదు నువ్వు ఉండాల్సింది. పేదలతో సహా అందరితో మాట్లాడటానికి లేదా సహవాసం చేయటానికి ఇష్టపడుము. ఇది నా లెవెల్. నేను ఈ లెవెల్‌లో ఉన్న వాళ్ళతోటే నేను మాట్లాడతాను. లేదా సహవాసం చేస్తాను. వాడికి నాకేంటి పొత్తు? మనమందరము ఒకే రక్తం చేత కడగబడి ఉన్నాం. నువ్వు అలా అనుకుంటే మరి అందరితో మాట్లాడటానికి పేదలతో సహా నీవు అటువంటి డిస్క్రిమినేషన్ కలిగి ఉంటే ఏమైంది? బీద లాజరు పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ధనవంతుడు ఒక్క డ్రాప్ నా నాలుక మీద ఎయటానికి లాజర్‌ని పంపు అని అడుగుచున్నాడు. అటువంటి పరిస్థితి. మనమందరము ఒకటే. పేదలతో సహా అందరితో మాట్లాడటానికి లేదా సహవాసం చేయటానికి ఇష్టపడం. కొంతమంది వీడికి నాకేంటండి? ఆమెకి నాకేంటి? ఆమె లెవెలేంటి? నా లెవెలేంటి? అని అనుకుంటూ ఉంటారు. నేను అనేక సార్లు ఈ విషయాలు మీకు తెలియజేశాను. ఎందుకంటే నేను 2007వ సంవత్సరంలో మరి హవాయికి హగ్గై ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళినప్పుడు మేము దిగగానే ఒకాయన వచ్చి షార్ట్స్‌లో మా లగేజ్ అంతా తీసి అక్కడున్న ఆ 5 స్టార్ హోటల్‌లో రూమ్‌కి తీసుకెళ్ళి పెట్టాడు. తర్వాత మేము క్లాసెస్‌కి వెళ్తుంటే ఒక భార్యాభర్తలు మా రూము, బాత్రూము ఇవన్నీ కడిగేసి ఆ రూమ్ అంతా చక్కగా సర్ది పెట్టారు. కొద్ది రోజుల తర్వాత వారు కూడా వచ్చి మాతో భోజనం చేస్తూ, మాతో మాట్లాడి, మాతో సహవాసం చేయటానికి వారు ఇష్టపడ్డారు. మీ పరిస్థితులు ఏంటి అని వారు తెలుసుకుంటున్నారు. మీ ప్రాంతంలో సువార్త ఏ విధంగా జరుగుతుంది? వాట్ ఈస్ ద స్టేటస్ అని వారు అడిగినప్పుడు మేము చాలా ఆశ్చర్యపడ్డాం. వారెవరో అనుకున్నాము. ఎవరంటే వారు మేము అక్కడ ఈ తరగతులు అటెండ్ అవ్వటానికి మాకు టోటల్ ప్యాకేజ్ $10,000 కట్టిన స్పాన్సర్స్ వారు. వారే స్వయాన వచ్చి మరి మాకు పరిచర్య చేశారు. అంటే వారి దగ్గర మనం నథింగ్. అటువంటిది మిలియనీర్స్ మనకి సహాయం చేశారు. పరిచర్య చేశారు. ఎందుకంటే మరి చూడండి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను కావాలంటే. మనము చాలా సార్లు మనకున్న పరిస్థితి వల్ల, మనకున్న ధనం వల్ల చాలా విర్రవీగుతూ మనం మాట్లాడుతుంటాం. ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మా డ్రైవర్‌ని పంపిస్తానులే వచ్చేయి అంటారు. లేదా అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వటానికి అబ్రహాం దగ్గర ఎంతమంది పనోళ్ళున్నారు? అయితే అబ్రహామే స్వయంగా
తన కుమారుని తీసుకుని వెళ్ళి అక్కడ బలి ఇవ్వటానికి చేశాడు మరి. ఇలాగ మనం చెప్పుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. మేము అదే హగ్గ ఇన్స్టిట్యూట్లో ఉండి 2 ఆదివారాలు మేము అక్కడున్న దగ్గరున్న సంఘాలకి మేము పంపబడ్డాం. ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క చర్చ్‌కి వెళ్ళాం. ఆ చర్చ్‌కి వెళ్ళటానికి మరి మీకు పలానా టైంకి వెహికల్ వస్తది అని చెప్పినప్పుడు మేము ఆ టైంకి అక్కడుంటే అమెరికాలో టైం చాలా పెర్ఫెక్ట్ గదా! కరెక్ట్‌గా ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా వారొచ్చి మమ్మల్ని పికప్ చేసుకునేవారు. పెద్ద వ్యాన్ లాంటి దాంట్లో. చక్కగా చర్చ్ దగ్గరికెళ్ళేసి దిగి మేము చర్చ్‌లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ మమ్మల్ని ఎవరైతే తీసుకెళ్లారో ఆయనే మళ్ళీ గౌన్ వేసుకుని చర్చి లోపలికి వచ్చి ఆరాధన చేశారు. అనగా ఆయనే స్వయంగా వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. ఇది మనకి ఈ ఈక్వాలిటీ అంటే సహవాసం చేయుటకు ఇష్టపడటం అంటే. యేసుప్రభు కూడా ఏమన్నాడు తన శిష్యులతో, డోంట్ వర్రీ, మీరు కలవరపడకండి అనవసరంగా. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో కలవరపడకండి అనవసరంగా. నేను పైకి వెళ్ళాలి తండ్రి దగ్గరికి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేను మరలా వచ్చి మీరు కూడా నాతో ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నేనుండు చోట మీరును ఉండుటకు. సమానత్వం. ఈ రోజున సమానత్వం లేదు. కులాల పిచ్చితో కొట్టుకు చచ్చిపోతున్నారు. ఒక పక్క రిలీజియస్ ఫైట్స్, ఒక పక్క క్యాస్ట్ వైజ్ సమానత్వం లేదు, టాలరెన్స్ లేదు. ఈ విధంగా మరి పరలోకములో నిధులను మనము కూర్చుకోవలెను. పరలోకంలో మన యొక్క నిధులను కూర్చుకొనవలెను. ఇక్కడ వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసి కొనుచు మేలు చేయవారును ఇతరులకు చూడండి నిత్య జీవాన్ని చేపట్టండి. ఎలా నిత్య జీవాన్ని చేపడతామో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. నీవు చెప్పు, దైవజనుడా, నీవు ధనాపేక్ష కలిగి ఉండకోకుండా, దురాశలను కలిగి ఉండకోకుండా, మరి ఇతరుల కొరకు ఇతరులకు ధనములో ఇతరులకు పాలిచ్చువాడుగా ఉండేటట్టు వారికి ఆజ్ఞాపించు అని పౌలు గారు తిమోతికి ఆజ్ఞాపించుతున్నాడు. ఈ విధంగా మనం చూస్తే మనం సంవత్సరాంతంలో ఒక పాట పాడుతూ ఉంటాం. అది క్రొత్త సంవత్సరంలో క్రొత్త ఏడు మొదలు పెట్టాను, మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టాను. క్రొత్త ఏడు మొదలు పెట్టింది మంచిదే. మనలో ఏమైనా నూతనత్వం ఉందా? అందుకని అక్కడ ఏం చేయాలంటే పొంది ఉన్న మేలులన్నీయు వాటన్నిటి గురించి మరి హ్యాపీగా ఉండని చెప్తూ మేలు సేయ మేలు సేయ దడవనర్పగా మీరెరుగునట్లు కాలమంత నిరుడు గలిచగా మేలు చేయవలెను చాలా జనములకు ఇమ్మానుయేలు ఘనత నామ ఘనత కొరకు మేలు చేయవలెను అనేసి ఇక్కడ మనకి ఈ యొక్క కీర్తనలో చెప్పబడుతుంది. కాబట్టి మనము ఇతరులకు మేలు చేసే వారంగా ఉండాలి. ఇతరులకు పాలిచ్చు, మన ధనములో ఇతరులకు పాలిచ్చు, గివ్ సమ్ షేర్ టు ద పూర్ పీపుల్. ఆది క్రైస్తవ సంఘములో అక్కడ వారికున్న స్థిరాస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదముల యొద్ద వారు పెట్టారు. పెట్టి తర్వాత ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చినా సరే అవసరాన్ని బట్టి వారు ఇతరులకు అది పంచిపెట్టారు. ప్రస్తుతం ఉన్న సంఘాల్లో కానుకల గురించి విపరీతంగా అనౌన్స్ చేస్తారు. మంచిదే, ఎందుకంటే సువార్త పరిచర్య జరగాలంటే కానుకలు కావాలి. కానీ ఆ కానుకలు సువార్త పరిచర్యకే వినియోగిస్తున్నారా లేదా ఏంటి అనేది
దానిని గమనించవలసిన బాధ్యత మా అందరిపైన ఉన్నది. ఎలా ఉందంటే ఓన్లీ తీసుకుంటమే తప్పితే ఎవరికైనా ఏదైనా అవసరమైనప్పుడు వారు ఇవ్వటానికి మొండి చేయి వస్తుంది. నేను ఎవరి గురించి కామెంట్ చేయట్లేదు. ఒక హైందవుడు మరి దేవునిని అంగీకరించి తనకున్న 2 ఎకరములు అమ్మేసి ఆ ధనాన్నంతటినీ ఆ దైవజనుడికి తీసుకొని ఒక వేదాంత కళాశాలను కట్టడానికి అందులో డొనేషన్‌గా ఇచ్చాడు. తర్వాత మరి వారి పరిస్థితి బాగోక అతడు తన సహోదరి పెండ్లి చేయటానికి కొంత ధనం అవసరమయ్యి, "అయ్యా! నాకు కొంత ధనాన్ని అప్పుగా ఇస్తారా? మళ్ళా నేనిస్తాను. ఇలా నా చెల్లి పెళ్లి చేయాలంటే" వారు మొండి చేయి చూపించారు. ఇంకా అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తీసుకొనటమే కాకుండా ఇంక ఇవ్వటం అనేది లేదు. కానీ మేలు చేయుటలో తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని. కాబట్టి ఆది క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి సహవాసాన్ని, అటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి. అప్పుడే మనము క్రీస్తుని ఆరాధించే వారంగాను, క్రీస్తుని ఘనపరిచే వారంగా ఉంటాము. ఆ విధంగా చేయటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.